హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 3Cలో రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ కొన్ని ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి ఇచ్చారమ్మా, వీటి యొక్క వాల్యూస్ అనేవి ఫైండ్ చేయమంటున్నారు. చూడండి ఏ విధంగా ఫైండ్ చేస్తానో. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తానమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ వాల్యూ ఏంటంటమ్మా ఫైండ్ చేయాలి. సైన్ 75 degrees ఫైండ్ చేయమంటున్నారు. అయితే మనకి సైన్ కాస్ వాల్యూస్ ఎక్కడ తెలుసమ్మా? 0 degrees దగ్గర, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees దగ్గర మాత్రమే కదా తెలుసు. సో ఇక్కడ సైన్ 0 ఎంత? 0. 30 degrees 1/2, 45 degrees 1/√2, 60 degrees √3/2, 90 degrees 1. కాస్ వాల్యూస్ ఏంటి? సైన్ని రివర్స్ చేసి రాసేయండి. 1 √3/2, 1/√2, 1/2, 0. ఇంతేనా? అయితే మనకి 75 ఇక్కడ ఎక్కడైనా ఉందామా? లేదు కదా. 0, 30, 45, 60, 90. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 75ని మనం ఏ విధంగా రాయొచ్చమ్మా? 60 + 15 రాయొచ్చు, అండ్ 30 + 45 రాయొచ్చు, నెక్స్ట్ 90 - 15 రాయొచ్చు. ఓకేనా? సో 3 వేస్లో రాయొచ్చు. కానీ ఇక్కడ నేను ఈ 30 + 45నే యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు 15 degrees దగ్గర సైన్ వాల్యూ కానీ కాస్ వాల్యూ కానీ తెలియదు. ఓకే, కాబట్టి నేను ఏం యూజ్ చేస్తానమ్మా? సైన్ 75ని ఏ విధంగా రాస్తానంటే సైన్ 30 + 45 అని రాస్తాను. ఓకేనా? ఇప్పుడు ఫార్ములా చూడండి. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేస్తానంటే సైన్ ఆఫ్ A + B ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సైన్ A + B అంటే ఏ విధంగా రాయొచ్చు అంటే సైన్ A × కాస్ B ప్లస్ కాస్ A × సైన్ B అని రాయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏముందమ్మా? సైన్ 30 + 45 కావాలి. సైన్ 30 + 45 కదా కావాలి. సో అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 30 ఉంది, B ప్లేస్లో 45 ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ A అంటే 30 degrees ఇంటూ కాస్ B అంటే 45 degrees ప్లస్ కాస్ A అంటే 30 degrees, కాస్ 30 degrees ఇంటూ సైన్ B అంటే 45 degrees. వాల్యూస్ తెలుసు కదా మనకి. 30 degrees దగ్గర 45 degrees దగ్గర ఏంటి వాల్యూస్? సైన్ 30 ఎంత? 1/2. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? 1/2 ఇంటూ కాస్ 45 ఎంత తెలుసు? కాస్ 45 1/√2 ప్లస్ కాస్ 30 ఎంత తెలుసమ్మా? √3/2 ఇంటూ సైన్ 45 ఎంత తెలుసు? 1/√2. సబ్స్టిట్యూట్ చేశాను. సింప్లిఫై చేయండి, ఏమవుతుందో? 1/2 ఇంటూ 1/√2 అంటే 1/2√2 ప్లస్ √3/2 ఇంటూ 1/√2 అంటే ఏంటి? √3/2√2. సో ఎల్సిఎం ఏమవుతుందమ్మా? 2√2 అనేది ఎల్సిఎం అవుతుంది. సో రెండు డినామినేటర్లో 2√2నే కదా ఉంది. సో 1 + √3 అని రాయొచ్చు. దేర్ఫోర్ సైన్ 30 + 45 వాల్యూనే కదా. అంటే ఏంటి? సైన్ 75 degrees వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 1 + √3/2√2 అని వచ్చింది. ఓకేనా? అర్థమైందా? ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ tan 15 degrees ఏ విధంగా చేయాలో చూడండి. సెకండ్ వన్ ఏంటమ్మా? tan 15 degrees. అయితే మనకి tan వాల్యూస్ కూడా ఎక్కడ తెలుసు? 0 degrees, 30 degrees, 45 degrees, నెక్స్ట్ 60 degrees, 90 degrees దగ్గర మాత్రమే కదా తెలుసు. ఏంటి tan వాల్యూస్? tan 0 ఏంటి? 0, tan 30 1/√3, tan 45 1, tan 60 √3, tan 90 ఇన్ఫినిటీ. ఓకేనా? సో ఇవే కదా వాల్యూస్ తెలుసు మనకి. అయితే మనకి ఏం కావాలి? ఇక్కడ 15 degrees దగ్గర కావాలి. మరి 15 degrees వాల్యూ తెలుసా మనకి? tan 15 లేదు. సో 15ని నేను ఇప్పుడు ఏమని రాయొచ్చు? 45 - 30 రాయొచ్చు కదా. అదేవిధంగా 60 - 45 రాయొచ్చా? సో 2 వేస్లో రాయొచ్చు. ఇక్కడ tan 45, tan 30, 60, 45 degrees దగ్గర వాల్యూస్ తెలుసు కాబట్టి
మనం ఈ 2 వేస్లో కూడా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. చూడండి ఏ విధంగా చేస్తానో. ఫస్ట్ 15 డిగ్రీస్ని నేను 45 మైనస్ 30 డిగ్రీస్ రాస్తున్నాను. ఓకేనా? సో ఏమవుతుంది, tan 15 అంటే tan ఆఫ్ 15 అంటే ఏంటి, ఇక్కడ 45 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. tan a మైనస్ b అంటే ఏం రాయొచ్చు అంటే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b అని రాయొచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకోండి. ప్రాబ్లం చేసిన ప్రతిసారి కూడా ఫార్ములాని నోట్ చేస్తూ ఉండండి. ఓకే? సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, tan 45 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్ కావాలి. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 45, బి ప్లేస్లో 30 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, tan a అంటే tan 45 మైనస్ tan b అంటే tan 30 బై 1 ప్లస్ tan a అంటే tan 45 ఇంటూ tan b, b అంటే 30 డిగ్రీస్ కదా, tan 30 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ tan 45 అంటే వాల్యూ ఏం తెలుసమ్మా, 1 అని తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ tan 30 అంటే వాల్యూ ఏం తెలుసు, 1/√3. ఓకే, 1/√3 బై 1 ప్లస్ tan 45 అంటే వాల్యూ 1 ఇంటూ tan 30 అంటే 1/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఏమవుతుంది, ఎల్సిఎం √3 తీస్తే √3 మైనస్ 1/√3 బై ఇక్కడ ఎల్సిఎం అనేది √3 అంటే √3 ప్లస్ 1. ఓకే, ఈ √3 అనేది క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది, √3 మైనస్ 1/√3 ప్లస్ 1. ఓకేనా? సో దేర్ ఫోర్ tan 45 మైనస్ 30 అంటే 15 డిగ్రీస్ వాల్యూ ఏమొచ్చిందమ్మా, √3 మైనస్ 1/√3 ప్లస్ 1. ఓకేనా? అర్థమైందా? అయితే ఇదేంటి 45 మైనస్ 30 డిగ్రీస్ రాసినప్పుడు చేసాం. అదేవిధంగా 15 డిగ్రీస్ని 60 మైనస్ 45 కూడా రాయొచ్చు కదా. సో ఇది కూడా చూద్దాం. tan 15 డిగ్రీస్ని ఇంకా ఏ విధంగా రాయొచ్చమ్మా, tan 60 మైనస్ 45 డిగ్రీస్ రాయొచ్చు. అగైన్ ఇదే ఫార్ములా అప్లై చేద్దాం. ఏంటి ఫార్ములా, tan a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. ఓకేనా? సో ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, tan 60 మైనస్ 45 డిగ్రీస్ కావాలి. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 60, బి ప్లేస్లో 45 వేయండి. ఏమొస్తుంది, tan 60 మైనస్ tan 45 బై 1 ప్లస్ tan 60 ఇంటూ tan 45. ఓకేనా? సో వాల్యూస్ ఏం తెలుసు, tan 60 అంటే వాల్యూ ఎంతమ్మా, √3 వేయండి. √3 మైనస్ tan 45 అంటే వాల్యూ 1 బై 1 ప్లస్ tan 60 అంటే √3, tan 45 అంటే 1. దేర్ ఫోర్ ఏమవుతుంది, √3 మైనస్ 1/1 ప్లస్ √3. సో దేర్ ఫోర్ ఏమైంది, tan 60 మైనస్ 45 అంటే ఏంటి, 15 డిగ్రీసే కదా. tan 15 ఈక్వల్ టు ఏమొచ్చింది, √3 మైనస్ 1/√3 ప్లస్ 1 వచ్చింది. ఓకేనా? అర్థమైందా? సేమ్ వాల్యూస్ కదా. సో మీరు ఏ మెథడ్లోనైనా సాల్వ్ చేయొచ్చు, సేమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్ చూడండి అమ్మా. థర్డ్ వన్ ఏం చేయాలి, cot 15 డిగ్రీస్ ఫైండ్ చేయాలి. మనకి వాల్యూస్ ఎక్కడ తెలుసమ్మా, 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్ అండ్ 90 డిగ్రీస్ దగ్గర మాత్రమే మనకి tan cot వాల్యూస్ తెలుసు. tan వాల్యూస్ ఏంటి, tan 0 tan 30 1/√3, tan 45 1, tan 60 √3, tan 90 డిగ్రీస్ ఇన్ఫినిటీ అని తెలుసు. సో cot వాల్యూస్ ఏమవుతాయి, వీటిని రివర్స్ రాయండి. 90 నుంచి ఇన్ఫినిటీ, √3 1 1/√3 అండ్ 0. ఓకేనా? సో ఇక్కడ మనకి cot 15 కావాలి కదా. సో 15 డిగ్రీస్ని ఏ విధంగా రాయొచ్చు మనము, 45 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్ రాయొచ్చు, ఆర్ 60 డిగ్రీస్ మైనస్ 45 డిగ్రీస్ రాయొచ్చు. ఓకేనా? సో 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏ విధంగా చేస్తున్నానంటే cot 15 డిగ్రీస్ ఈక్వల్ టు cot
15 degreesని 45 degrees మైనస్ 30 degrees అని రాస్తున్నాను. ఓకేనా? ఇక్కడ మనం ఒక ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తున్నాం. అదేంటంటే cot a minus b. cot a minus b అంటే ఏ విధంగా రాయొచ్చు అంటే cot a ఇంటూ cot b ప్లస్ 1 బై cot b మైనస్ cot a అని రాయొచ్చు. ఓకేనా? ఫార్ములా గుర్తుపెట్టుకోండమ్మా. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి ఇక్కడ? cot 45 degrees మైనస్ 30 degrees ఫైండ్ చేయాలి. 45 degrees ఏ అనుకోండి, 30 degrees b అనుకుంటే సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? cot a అంటే ఇక్కడ 45 degrees ఇంటూ cot b అంటే ఇక్కడ 30 degrees ప్లస్ 1 బై cot b అంటే ఎంత? cot 30 degrees మైనస్ cot 45 degrees cot 45 degrees. ఓకేనా? సో ఇక్కడ cot 45 degrees వాల్యూ ఏం తెలుసమ్మా? cot 45 degrees వాల్యూ 1 అని తెలుసు. 1 ఇంటూ cot 30 degrees వాల్యూ ఏం తెలుసు? √3 అని తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. 1 ఇంటూ √3 ప్లస్ 1 బై cot 30 degrees వాల్యూ √3 మైనస్ cot 45 1 ఏమవుతుంది? √3 ప్లస్ 1 బై √3 మైనస్ 1. ఓకేనా? సో వాల్యూ ఏమొచ్చిందమ్మా? దేర్ఫోర్ cot 15 degrees is equal to √3 plus 1 by √3 minus 1. ఓకేనా? అర్థమైందమ్మా ఏ విధంగా చేస్తున్నాము? మీరు ఈ సెకండ్ వేలో కూడా సాల్వ్ చేయొచ్చు. సో రెండిట్లో ఏ ఒకటి సాల్వ్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం చేయాలి? cos 75 degrees ఫైండ్ చేయాలి. చూడండి ఏ విధంగా చేస్తాను. ఇప్పుడు ఫోర్త్ వన్ ఏం ఫైండ్ చేయాలి? cos 75 degrees ఫైండ్ చేయాలి. అయితే మనకి కాస్ వాల్యూస్ ఎక్కడ తెలుసు? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees దగ్గర తెలుసు కదా వాల్యూస్. సైన్ వాల్యూస్ ఏంటి ఇక్కడ? సైన్ 0 అంటే 0, 30 degrees 1/2, 45 degrees 1/√2, 60 degrees √3/2, 90 degrees 1. అదేవిధంగా కాస్ వాల్యూస్ రివర్స్ రాసేయండి. 1 √3/2, 1/√2, 1/2 అండ్ 0. ఓకేనా? సో ఇక్కడ మనకి కాస్ వాల్యూస్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees దగ్గర మాత్రమే తెలుసు కదా. అయితే 75 degreesని మనం ఏ విధంగా రాయొచ్చు? 30 ప్లస్ 45 రాయొచ్చు. అదేవిధంగా 60 ప్లస్ 15 degrees కూడా రాయొచ్చు. కానీ మనకి 15 degrees తెలియదు కదా వాల్యూ. సో మనకి ఏవైతే వాల్యూస్ తెలుసో వాటిని యూజ్ చేసుకునే రాస్తాము. సో ఇక్కడ నేను cos 75ని ఏమని రాస్తున్నానంటే cos 30 ప్లస్ 45 అని రాస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఫార్ములా యూజ్ చేద్దాం. ఏంటంటే cos a ప్లస్ b. cos a ప్లస్ b అంటే ఏంటంటే cos a cos b మైనస్ sin a sin b అని రాయొచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి? cos 30 ప్లస్ 45 degrees ఫైండ్ చేయాలి. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 30 degrees, బి ప్లేస్లో 45 degrees పెట్టండి. ఏమొస్తుంది? cos 30 degrees ఇంటూ cos 45 degrees మైనస్ సైన్ ఏ అంటే 30 degrees ఇంటూ సైన్ బి అంటే 45 degrees. ఇక్కడ మనకి cos 30 degrees వాల్యూస్ ఏం తెలుసు? cos 30 degrees √3/2. సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? cos 30 √3/2 ఇంటూ cos 45 వాల్యూ ఎంత? cos 45 1/√2. 1/√2 మైనస్ sin 30 ఏంటి ఇక్కడ? 1/2. 1/2 ఇంటూ sin 45 degrees ఎంత? 1/√2. ఓకే, 1/√2. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? √3 ఇంటూ 1 √3 బై 2 ఇంటూ √2 2√2 మైనస్ 1 ఇంటూ 1 1 బై 2 ఇంటూ √2 2√2 అవుతుంది. ఓకేనా? సో ఎల్సిఎం ఏమవుతుంది? 2√2 అనేది ఎల్సిఎం అవుతుంది. న్యూమరేటర్లో ఏమొస్తుంది? √3 మైనస్ 1. సో దేర్ఫోర్ ఏమొచ్చింది? cos 30 ప్లస్ 45 అంటే 75 degrees ఈజ్ ఈక్వల్ టు √3 మైనస్ 1 బై 2√2 వచ్చింది. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా ఫైండ్ చేసామో? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏం ఫైండ్ చేయాలి? sin 105 degrees ఫైండ్ చేయాలి. చూడండి ఏ విధంగా చేస్తాను. ఫిఫ్త్ వన్ ఏం ఫైండ్ చేయాలి? sin
105 degrees. ఇప్పుడు మనకి సైన్ వాల్యూస్ ఎక్కడ తెలుసు? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees దగ్గర తెలుసు. సైన్ 0 degrees ఎంత? 0. 30 degrees 1/2, 45 degrees 1/√2, 60 degrees √3/2, 90 degrees 1 అని తెలుసు. ఓకేనా? అండ్ అదేవిధంగా కాస్ వాల్యూస్ ఏ విధంగా తెలుసు? 1 √3/2, 1/√2, 1/2, 0. ఓకేనా? అయితే 105 degreesని మనం ఏ విధంగా రాయొచ్చు? చూడండి, 60 + 45 అని రాయొచ్చా? అండ్ అదేవిధంగా 90 + 15 అని కూడా రాయొచ్చు. అయితే మనకి 15 degrees తెలియదు కదా, సో 60 + 45 అని రాద్దాం. ఓకేనా? సో సైన్ 105 degreesని ఏ విధంగా రాస్తున్నాను? సైన్ ఆఫ్ 60 degrees + 45 degrees రాశాను. ఓకేనా? అయితే ఇక్కడ ఫార్ములా సైన్ a + b అంటే ఏం తెలుసు మనకి? సైన్ a + b = సైన్ a కాస్ b ప్లస్ కాస్ a సైన్ b అని తెలుసు. ఓకేనా? సో ఇక్కడ ఏముంది, మనం ఏం ఫైండ్ చేయాలి? ఇక్కడ సైన్ ఆఫ్ 60 degrees + 45 degrees అనేది కదా ఫైండ్ చేయాలి. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 60 degrees ఉంది, బి ప్లేస్లో 45 degrees ఉంది. అంటే ఏమవుతుంది? సైన్ 60 degrees కాస్ 45 degrees ప్లస్ కాస్ 60 degrees ఇంటూ సైన్ 45 degrees. ఓకేనా? సైన్ 60 degrees అంటే వాల్యూ ఏంటి? సైన్ 60 degrees అంటే వాల్యూ √3/2. ఓకే, సైన్ 60 degrees √3/2. కాస్ 45 ఎంత? కాస్ 45 1/√2 అని తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? 1/√2 ప్లస్ కాస్ 60 degrees ఏం తెలుసు? 1/2 అని తెలుసు. 1/2 ఇంటూ సైన్ 45 degrees ఏం తెలుసు? 1/√2. సబ్స్టిట్యూట్ చేయండి, 1/√2. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? √3 × 1 √3 /2 × √2 2√2 ప్లస్ 1 × 1 1 /2 × √2 2√2 దట్ ఈస్ ఈక్వల్ టు √3 + 1/2√2 అవుతుంది. ఓకేనమ్మా? అర్థమవుతుంది కదా? నేను ఏవైతే ఇక్కడ ఫార్ములాస్ చెప్తున్నానో అవన్నీ ఒక దగ్గర నోట్ చేసుకోండమ్మా, చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం చేసిన ప్రతిసారి కనుక మీరు ఫార్ములాని కూడా నోట్ చేసుకుంటే కనుక మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.